అందరికీ నమస్తే అండి. పల్లెటూరులో పట్నం అమ్మాయి ఛానల్కి స్వాగతం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే ట్రైన్లో అయితే జర్నీ చేస్తున్నాం. ఎక్కడికి ఏందనేది సస్పెన్స్ అనమాట. మా బుడ్డోడు అయితే సగరైతే కూర్చున్నాడు. ఎందుకంటే జర్నీ అలవాటు లేదు కదా, ట్రైన్లో అస్సలు నిద్ర పట్టలేదనమాట మా బుడ్డోడికి. ఇంకా రెడీ అయిపోయాము, దిగిపోతున్నాం అనమాట. ఇంకా కాసేపు ఉంది, అంటే జస్ట్ 5 minutes ఉంది. అందరూ కూడా రెడీ అయ్యి కూర్చున్నాం, బ్యాగ్స్ అన్నీ ఎత్తేసుకొని. ఇంకా అందరూ కూడా దిగేసినాం. ఎక్కడికంటే మా మేనత్త వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. నేను పుట్టిన కాడ నుంచి, అంటే మా అత్త ఎప్పుడైతే వెళ్ళి అక్కడ సెటిల్ అయినారో ఆ తర్వాత మా అత్త వాళ్ళ ఊరికి అస్సలు మేము వెళ్ళలేదన్నమాట. ఈ 30 years అవుతుంది. ఈ 30 yearsలో ఫస్ట్ టైం మా అత్త వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాము. అసలు ఎంత మా నాన్నకైతే చిన్న ఆనందం కాదు, వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని. ఇంకా ఆ క్షణం ఎప్పుడు వస్తుందో అన్నట్టు అందరూ వెయిట్ చేస్తున్నారు ఈగర్గా. అంటే మా సిస్టర్ ఎక్కువ అనమాట. అత్త ఎట్లా ఎట్లా ఫీల్ అవుతుంది, ఏంది ఏం కథ అని. ఇంకా అయితే రైల్వే స్టేషన్కి వచ్చాం కదా, ఇంకా అక్కడ చూడండి ఆడ కాసేపు ఉన్నాం లేదు, మా అత్త అయితే వచ్చేసింది. మా అత్త కంట్లో నీళ్ళు అనమాట. అందరినీ ఒక్కసారి చూడంగా ఒకే ఏడుపు వచ్చేసింది, ఏడుస్తూ ఉంది. మా మామ అయితే ఆటో తోలుతారనమాట. ఆటోలో అయితే వచ్చేసినారు, ఏడుస్తుంది అందరినీ చూసి ఆనందంలో. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా మిమ్మల్ని చూసి అని చెప్పి అన్నట్టు. ఇంకా అందరూ కూర్చున్నాము, పొద్దున కదా. అందరూ అయితే టీ తాగుతున్నారనమాట. టీ అయితే ఇప్పించేసినాము. అందరూ టీ తాగుతున్నాం. ఇక్కడ మా ఆయన ఎక్కడైనా వదలవా వీడియోలు తీయడం అన్నట్టు చూస్తున్నారనమాట. ఇంకా వీడియోలు తీయాలి కదా, ఇట్లాంటివి కొన్ని మెమరీస్గా మనకు అలా ఉండిపోతుంది. వీడియో తీయడం అని కాదు కానీ. ఇంకా అందరూ మాటలు పెట్టేసుకున్నారు, మాట్లాడుతున్నాం అనమాట. మేము వచ్చేసరికి చినుకులు అనేవి లైట్గా పడుతుంది. ఇక్కడ అత్త వాళ్ళైతే గవర్నమెంట్ ఇచ్చింది కదా అపార్ట్మెంట్, ఇంకా వాటిల్లో అయితే ఉంటున్నారు. అత్తకైతే లక్కీగా కింద అయితే వచ్చిందనమాట, కింద ఫ్లోర్లో అయితే వచ్చింది. ఎందుకంటే వయసు అయిపోతుంది కదా, ఆమె అయితే పైకి నడవలేదు ఎక్కువ కూడా, కిందే వచ్చింది. చాలా హ్యాపీ అనమాట. ఇంకా చాలా బాగుంది రూమ్ అనేది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే హాల్ అనమాట. అక్కడ ఒక బెడ్రూమ్, ఇక్కడ 2 washrooms అయితే వచ్చాయి, 1 room అయితే వచ్చింది. బాగుంది ఇల్లు అయితే. ఇంకా మేము రాగానే అత్త అయితే ఇడ్లీ చేశారనమాట. టిఫిన్కి ఇడ్లీ, కారం, చట్నీ అయితే చేశారు. ఇంకా అందరం కూడా తిన్నాము. ఇక్కడ అత్త ఇడ్లీలు కొన్ని, దోశలు కొన్ని చేసిందనమాట. ఇంకా అందరూ తినేసాం పెట్టుకొని, కూడా తినేసామా. కొద్దిగా ట్రావెల్ చేసాం కదా, కొంచెం జ్యూస్ తీసుకుంటే కొంచెం రిఫ్రెష్గా ఉంటుందని నేనైతే షాప్కి వెళ్ళాను. ఇంకా ఈవినింగ్ అయితే ఏం చేసామంటే అందరూ కూడా రిఫ్రెష్ అయ్యాము. కొంచెం స్నానాలు చేయాలనుకున్న వాళ్ళు చేసేసారు. పిల్లల్ని రెడీ చేసుకుని అయితే గుడికి అయితే వెళ్తున్నాము. మీకు షార్ట్స్లో అయితే చెప్పాను కదా, మేము అవినాశిలో ఉన్న శివయ్య గుడికి అయితే వెళ్ళినాము. ఇంకా ఇక్కడ విశేషం ఏంటంటే కాశీలో సగం అవినాశి అంట, మా అత్త చెప్పారు. ఇంకా మన కాశీకి వెళ్తాం కదా, అక్కడనే శివుడిని దర్శించుకున్నట్టే అనమాట ఇక్కడ కూడా. ఇంకా అంత స్పెషల్ ఉంటుంది. ఇంకా అయితే వెళ్తున్నాం మేము. కొంచెం మనం ఇలా వెళ్ళంగానే గుడికి ఎదురుగా మనకి ఇలా పెద్ద చెట్టు అయితే కనపడుతుంది అనమాట. ఇంకా లోపల మనం వీడియో తీసుకోవడానికి అలో లేదు. దేవుణ్ణి దర్శించుకొని మేమంతా కూడా చుట్టూ చూసేసాము. ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి కదా, వాటిని మాత్రం వీడియోస్ తీసుకోవచ్చు, కానీ లోపల అయితే కెమెరా అలో లేదు. స్వామివారి దర్శనం అయితే కళ్ళు నిండుగా ఉంటుంది అనమాట. చాలా చక్కగా దీపాలతో అలంకరించి ఉంచుతారు. ఎప్పుడైనా మీరు కనుక వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా విశేషమైన గుడి. అసలు ఎంత చక్కగా శిల్పాలని చెక్కారో అనిపిస్తుంది. అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఇంకా కాస్త దూరం అలా వచ్చామో లేదా, ఇక్కడ బాగుండే అనమాట. ఇప్పుడు ఇది పాతకాలం నాటి బావి అని చెప్తారు. కొద్దిగా గంగ నీరు కూడా ఇందులో వచ్చి ఉంటుంది అని చెప్పి అంటారనమాట. ఇందులో కొన్ని కాయిన్స్ అయితే వేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గోపురం వచ్చి చక్కగా మనకి ఇలా చూస్తే అలా కనపడే విధంగా ఉంటుంది అనమాట. సైడ్కి చూస్తే కనపడదు, కానీ ఇలా మన నేరుగా ఉంటే మాత్రం బాగా కనపడుతుంది. ఇంకా పక్కనే ఉన్న చిన్న గుడులకైతే వెళ్ళేసాము. ఇక్కడ అమ్మవారి గుడి ఉందనమాట, నాగమ్మ అమ్మవారి గుడి అయితే ఉంది. ఇంకా అంతా కూడా చూసేసాము. ఇక్కడేమో మా ఆయనేమో అరుస్తున్నారనమాట. అన్ని వీడియోస్ తీసేస్తున్నాం. ఏంటంటే వీడియోస్ అనేవి కొన్ని మెమరీస్గా అలా ఉండిపోతాయి కదా, ఇంకా మనకి వ్యూస్ వచ్చినా రాకపోయినా అని చెప్పి తీస్తున్నాను. ఇక్కడ నందీశ్వరుడు కూడా అందంగా ఉన్నారు కదా. ఇక్కడ కొలను ఉండే అనమాట. ఈ కొలంలో నాకు కాకి కాదు, అది కొంగ కాదు, అది ఏందో నాకు అర్థం కావటం లేదు. మా పిల్లలైతే అమ్మ ఏందో వింతగా ఉంది కదా అని చెప్పి అని అంటున్నారు. మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈవినింగ్ అయితే దేవుని దర్శించుకున్నాక ఇంకా మా అత్త వాళ్ళు సపరేట్గా ఉన్నారనమాట. ఇంకా మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళాము.
మా చెల్లేమో కాఫీ పెట్టించిందనమాట. ఇల్లు చూడండి ఎంత చక్కగా వాల్ పేపర్స్ అంటించుకున్నారు. ఇంకా రాగానే బిర్యానీ అయితే చేసేసుకున్నాము. నేనేమో చికెన్ బిర్యానీ చేసినాను, ఆయనేమో మా మామ 5 కేజీలు చికెన్ అయితే తీసుకొచ్చానమాట. 3 కేజీస్ చికెన్ బిర్యానీ చేసినాను. మా చెల్లేమో 2 కేజీస్ చికెన్ పకోడీకి కలిపి పెట్టేసింది అనమాట. ఇక్కడ చికెన్ పకోడీ వేస్తుంది అయిపోతుంది, ఇక్కడ బిర్యానీ ఏమో అయిపోతుంది. చాలా బాగా కుదిరింది. మీరు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.